విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ను ఆయన కలవబోతున్నారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎంపీ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న కేశినేని నాని కుమార్తె శ్వేత ఇప్పటికే కార్పొరేటర్ పదవికి రాజీనామా కూడా చేశారు. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే టీడీపీకి కూడా రిజైన్ చేస్తామని ఆమె ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు జగన్ తో భేటీ కాబోతున్నారు? ఇవాళ ఎన్ని గంటలకు వైసీపీలోకి జాయిన్ కాబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కేశినేని నాని రాబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ టీడీపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ముఖ్యంగా ఎంపీ సీటు విషయంలో వేరే వాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు టీడీపీ ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫిబ్రవరిలో ఎంపీ స్థానానికి రాజీనామాతో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రకటించారు. అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తాను, మరోసారి ఢిల్లీ వెళ్తాను, మూడోసారి ఎంపీగా గెలుస్తానంటూ కూడా ఆయన సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వాళ్ళ కుమార్తె కేశినేని శ్వేత కూడా ప్రస్తుతం విజయవాడ నగర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్గా ఉన్నారు. ఆమె కూడా రాజీనామా చేయడానికి వెళ్ళారు. అయితే కార్పొరేషన్ పదవిలో రాజీనామా ఆమోదం చేసిన తర్వాత తాను కూడా టీడీపీలోకి బయటకు వెళ్లేందుకు ఆమె కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న కేశినేని భవన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి టీడీపీ జెండాలు, అదేవిధంగా చంద్రబాబు జెండాలు, టీడీపీ నేతల జెండాలని పూర్తిగా తొలగించారు. కేవలం కేశినేని నాని అలాగే కేశినేని శ్వేతకు సంబంధించినటువంటి బ్యానర్స్ మాత్రమే కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని ఏ పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా గత వారం రోజుల నుంచి కూడా విజయవాడలో చర్చ జరుగుతుంది. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కేశినేని నాని ఇప్పటికే 2 సార్లు టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలుపొందారు. 2014, 2019లో కూడా ఆయన గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి నేను ఎంపీగా వెళ్లబోతున్నానంటూ కూడా చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్లేందుకు చాలా ట్రైన్లు ఉంటాయి, ఎక్కే ట్రైన్ వేరే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నేను ఢిల్లీ వెళ్తానంటూ కూడా కేశినేని నాని కామెంట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కేశినేని నానితో వైఎస్ఆర్సీపీ టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దించే ఆలోచన వైసీపీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది కేశినేని నానితో టచ్ లోకి వెళ్లారు. వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతున్నారు. అయితే కేశినేని నానితో పాటు కుమార్తె కేశినేని శ్వేత కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడేపల్లికి కేశినేని నానితో పాటు కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా వస్తుందంటూ కూడా సమాచారం అవుతుంది. ముఖ్యంగా వైసీపీలో ఇప్పుడు జాయిన్ అవుతారా లేదంటే రాజీనామా చేసిన తర్వాత జాయిన్ అవుతారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదైతే, కానీ ఖచ్చితంగా సీఎం జగన్ అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కలవబోతున్నారు. అయితే విజయవాడ ఎంపీ స్థానం నుంచి ఇప్పటివరకే వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది. చాలా మందిని పరిశీలనలో కూడా తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక కసరత్తు చేసిన తర్వాత ఖచ్చితంగా కేశినేని నాని అయితే గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ కూడా వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే కేశినేని నానితో వైసీపీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్, అదేవిధంగా అయోధ్య రామరెడ్డి సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే కేశినేని నాని వైఎస్ఆర్సీపీ ముందు ఎలాంటి డిమాండ్స్ పెడతారు, తనతో పాటు తన వర్గానికి సంబంధించినటువంటి కొంతమందికి టికెట్లు అడుగుతారా లేదంటే ఏ విధమైనటువంటి డిమాండ్స్ పెడతారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. కానీ దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా విజయవాడ పార్లమెంట్లో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నుంచి బయటికి వెళ్ళబోతున్నాను, త్వరలోనే రాజీనామా చేస్తానంటూ కూడా ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో కేశినేని నాని ఖచ్చితంగా వైసీపీకి వెళ్తారంటూ కూడా గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ప్రచారం నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా కేశినేని నానితో టచ్ లోకి వెళ్ళడం, ఆయన ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ని కలవడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. ఝాన్సీరాణి, అలాగే దుర్గా, కేశినేని శ్వేత ఇప్పటి వరకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా అయితే చేయలేదు. టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, వైసీపీలో జాయిన్ అవ్వడం ఒకేసారి చేస్తుందా లేక తండ్రి జాయిన్ అయిన తర్వాత కొంత టైం తీసుకొని వైసీపీలోకి వెళ్ళబోతున్నారా?
అయితే ప్రస్తుతం అయితే కేశినేని నాని సీఎం జగన్ ని కలవబోతున్నారు. అయితే నానితో పాటు కేశినేని శ్వేత వస్తారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు, కానీ కేశినేని నాని అయితే సీఎం జగన్ ని కలవబోతున్నారు. అయితే సీఎం జగన్ ని కలిసి చర్చించి వెళ్తారా లేదంటే పార్టీలో జాయిన్ అవుతారా అనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేశినేని నాని ప్రకటన మాత్రమే చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తాను, అలాగే ఎంపీకి రాజీనామా చేస్తానంటూ కేవలం ప్రకటన మాత్రమే చేశారు. ఆయన ఎక్కడ కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. కానీ కేశినేని శ్వేత మాత్రం కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. అది ఆమోదం పొందిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా కేశినేని శ్వేత ప్రకటించారు. అయితే కేశినేని నాని మాత్రం స్పీకర్ అపాయింట్మెంట్ కోరాను, ఫిబ్రవరిలో ఎంపీ పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదం తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఖచ్చితంగా ప్రకటించినటువంటి నిర్ణయాన్ని తాను కొనసాగిస్తానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించి ఎవరితో కూడా ఆయన సమావేశాలు కానీ సంప్రదింపులు కానీ నిర్వహించట్లేదు. టీడీపీకి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడా కూడా నేరుగా వ్యాఖ్యలు చేయకుండా కేవలం తాను ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాలన్నీ కూడా త్వరలోనే చెప్తాను, కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను రాజీనామా చేస్తాను, తెలుగుదేశం పార్టీలో కూడా నేను బయటికి వెళ్తాను, నేను అక్కర్లేదు అనుకున్నటువంటి పార్టీ నాకు అక్కర్లేదంటూ కూడా ఆయన ఫేస్బుక్ వేదికగా కూడా ఆయన పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ఆయన సీఎం జగన్ ని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం కలిసిన తర్వాత ఏం చర్చిస్తారు? ఎంపీ స్థానానికి సంబంధించి ఒకటే చర్చిస్తారా లేదంటే తన వర్గానికి సంబంధించి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఏదైనా ఆయన కోరతారా అనే దానికి సంబంధించి అయితే మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవసరం కనిపిస్తుంది. ఝాన్సీ, అలాగే దుర్గా, ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే కేశినేని నాని విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అటు టీడీపీ నుంచి చూసుకుంటే కేశినేని చిన్ని పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య గట్టి పోటీ తప్పదా? ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేశినేని చిన్నిని ఇప్పటికే రంగంలోకి దించాలంటూ కూడా టీడీపీ భావిస్తుంది. అందుకోసమే కేశినేని నానిని ఈసారి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కేశినేని చిన్నికి కూడా ఆల్రెడీ టీడీపీ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక కేశినేని నాని కనుక వైసీపీలో జాయిన్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానం నుంచి కనుక పోటీ చేస్తే అన్నదమ్ముల మధ్య ఇది ఒక సవాల్గా మారాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి టీడీపీలో ముఖ్యంగా కేశినేని నానికి కేశినేని చిన్నికి ఇద్దరికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు, అదేవిధంగా వ్యక్తిగత వివాదాలన్నీ కూడా రాజకీయాల్లో కూడా అవే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కేశినేని నానికి ఎవరైతే వివాదంగా ఉంటారో, ఎవరైతే దూరంగా ఉంటారో బుద్ధా వెంకన్న, బోండవమ్మతో పాటు నాగుల మీర, దేవినేని ఉమామహేశ్వరరావు, వీళ్ళందరితో కూడా కేశినేని చిన్ని సన్నిహితంగా ఉంటారు. వాళ్ళందరితో కూడా తిరుగుతూ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ పార్లమెంట్లో ఇద్దరికి మధ్య విభేదాలు అనేవి తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా కేశినేని నాని వర్గం వేరుగా ఉంది, అదేవిధంగా కేశినేని చిన్ని వర్గం వేరుగా ఉంది. కేశినేని చిన్ని కేశినేని నానికి ఆపోజిట్ లో ఎవరైతే ఉంటారో ఆ నేతలతో ఉన్నటువంటి వర్గంలో ఉన్న పరిస్థితుల్లో కేశినేని చిన్నికి కేశినేని నానికి పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీలో గనక కేశినేని నాని జాయిన్ అయ్యి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయవాడ నుంచే పోటీ చేస్తాను, వేరే చోట నుంచి పోటీ చేయనని వాళ్ళు ఇప్పటికే ఆయన ప్రకటించారు కాబట్టి అదే ఆయన ప్రధాన డిమాండ్ గా ఉంటుంది. కాబట్టి కేశినేని నానికి చిన్నికి మధ్య పోటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీరాణి, అలాగే ఇటు అన్నదమ్ముల మధ్య జరిగే ఈ పోటీలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? బయట వినిపిస్తున్న సమాచారం ఏ విధంగా ఉంది దుర్గా? అంటే కేశినేని చిన్ని అనేది కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి. పార్టీలో గతంలో నుంచి కూడా ఆయన పార్టీలో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్ గా లేనటువంటి వ్యక్తి. అండ్ ఇటీవల ఆయన విజయవాడ పార్లమెంట్కి వచ్చారు. పార్టీలో ప్రస్తుతం అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పార్టీకి ఆర్థికంగా ఆయన వెన్నుదండులు అందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఆయనే చక్కబెడుతున్నట్టు పడింది. కానీ కేశినేని నాని ఇప్పటికే 2 సార్లు గెలుపొందారు. 2014 అలాగే 2019 2 సార్లు గెలుపొందారు. కాబట్టి మరోసారి ఆయన గెలుస్తాననే ఒక ధీమాను అయితే కేశినేని నాని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థికి అలాగే 2 సార్లు గెలిచినటువంటి అభ్యర్థికి ఇద్దరికీ మధ్య పోటీ ఉండబోతుంది. కాబట్టి అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. కానీ అది ఖచ్చితంగా కనుక వైసీపీ నుంచి కేశినేని నాని పోటీలో ఉంటే అటు టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీలో ఉంటారు. ఇద్దరికీ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీరాణి, రైట్, థాంక్యూ దుర్గా.